వాహనం విషయంలో గొడవ తలెత్తింది. బీజేపీ నేతలను దూషించారు కేతిరెడ్డి డ్రైవర్. రోడ్డుపై బైఠాయించారు బీజేపీ టీడీపీ నేతలు, అంటే ఎన్డీఏ కూటమి నేతలు. ఇరు వర్గాల మధ్య పరస్పరం తోపులాట జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితిని చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ కారుకి అడ్డంగా నిలిచిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ కారును ముందుకు పోనివ్వడంతో డివైడర్ మీద పడిపోయాడు అక్కడ ఆందోళనకారుడు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ పరిస్థితిని తెలుసుకునే మా ప్రతినిధి చల్లా నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? మరి ముఖ్యంగా ఇటు కేతిరెడ్డికి సంబంధించి ఆయన ఏమంటున్నారు? సచిన్, ధర్మవరంలో ఏదైతే వైసీపీను ఎన్డీఏ కూటమి అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కాస్త చిరి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఉందో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం పట్టణానికి వచ్చినటువంటి నేపథ్యం, ధర్మవరంలో సబ్ జైల్లో ఉన్నటువంటి తన అంచెలు ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయిన వాళ్ళు అక్కడ సబ్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని పరామర్శించడానికి అక్కడ రోడ్డు మీద వెహికల్స్ ఆపుకుని ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సత్యకుమార్ యాదవ్ కు సంబంధించిన వెహికల్స్ 2 స్కార్పియోలు వస్తూ అక్కడ అడ్డంగా ఉన్నటువంటి కేతిరెడ్డి వాహనాలకు హార్న్ కొట్టి సైడ్ కు తీసుకుని వెళ్తున్న సమయంలో కేతిరెడ్డి వాళ్ళ అనుచరులు కొంచెం దురుసుగా మాట్లాడారు అని చెప్పి అక్కడ మాటల పర్వం మొదలైంది. అటువంటి పరిస్థితుల్లోనే ఒకరి మీద ఒకరు దాడులకు కూడా దిగే పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో తిరిగి అక్కడ పోలీసులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ అక్కడ ఇప్పటికే అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చేయి దాటిపోకుండా చూసేందుకు అక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఏదైతే మాత్రం ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అక్కడ సబ్ జైల్లోనే అక్కడ ఉంచారు. ఈ ఎన్డీఏ అభ్యర్థులను అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ 1 టౌన్ లో కూడా ఉంచి వీళ్ళని బయటకు రానియకుండా, ఎందుకంటే ఇక్కడ బయట ఉంటే ఇంకా గొడవలకి దారితీసే అవకాశం ఉంటుంది. ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ ఇంకా తీవ్రమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసులు సముచితంగా ఆలోచన చేసి ఎవరిని బయటకు రానియకుండా ఇప్పటికైతే మాత్రం సద్దుమనినట్టే కనిపిస్తుంది. కాకపోతే మాత్రం అక్కడ జరిగిన గొడవ మాత్రం చూడవచ్చు మనం విజువల్స్ లో కూడా, ఎందుకంటే దురుసుగా మాట్లాడారు అని చెప్పేసి అక్కడే నిరసన చేయడానికి కూడా రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి సత్యకుమార్ యాదవ్ మనుషులు. ఇటువంటి పరిస్థితుల్లో అట్లే వెహికల్ కూడా ఎక్కినటువంటి నేపథ్యంలో వెహికల్ మీద వ్యక్తి ఉన్నప్పటికీ కూడా వెహికల్ దురుసుగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి, కింద పడిపోయిన పరిస్థితి విజువల్స్ కూడా చూడొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడైతే మాత్రం కేతిరెడ్డి వర్సెస్ సత్యకుమార్ యాదవ్ వ్యక్తుల మధ్య ఇక్కడ గొడవ దారితీసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం చాలా తొందరగానే స్పందించినారని చెప్పుకోవచ్చు. చాలా మంది మొత్తం ఎస్ఐలు కానీ సిఐలు కానీ మొత్తం అక్కడ సంఘటన స్థలానికి వచ్చారు. ఇక్కడ మొత్తం స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఇప్పటికే అక్కడికి తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటి చిలకం మసూదన్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర బీజేపీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇతరందరినీ 1 టౌన్ లో ఇక్కడ వారిని లోపల ఉంచి గేట్లు కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బయటికి వచ్చిన
వచ్చినా కూడా ఏదైనా ఇది అనుకోని సంఘటనలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి అతను అక్కడనే హోల్డ్ చేశారు సబ్ జైల్లోనే. మరి ఈ పోలీసులు ఎప్పుడు వీళ్ళని రివీల్ చేస్తారు, ఎస్పెషల్లీ వీళ్ళని సేఫ్ గా, ఎందుకంటే బయటకు వెళ్తే మరి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త సద్దు మణిగిన తర్వాతనే కేతిరెడ్డిని అటు ఇంటికి బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు వీళ్ళందరినీ కూడా ఇళ్లకు వెళ్లేంత వరకు కూడా వీళ్ళు ఖచ్చితంగా పకడ్బందీగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నాయుడు ఎందుకు అటువంటి ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తుంది, ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? కేతిరెడ్డి ఇన్ఫాక్ట్ అక్కడ ఆయన వాహనం దగ్గరికి ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది? యాక్చువల్లీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈ రోజు ధర్మవరం పట్టణానికి వచ్చినటువంటి నేపథ్యం సబ్ జైల్లో తమ అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పరామర్శించడానికి సబ్ జైల్లోకి వెళ్ళాలి అంటే అక్కడ రోడ్డు పైన వెహికల్స్ కూడా ఆపాల్సి ఉంటుంది. అక్కడ ఆపినటువంటి నేపథ్యంలో అదే రూట్ లోనే సత్యకుమార్ యాదవ్ కి సంబంధించిన వెహికల్స్ వచ్చినట్టు హార్న్ కొట్టి మరి సైడ్ తీసుకొని పోతున్నట్టు నేపథ్యంలో మా వెహికల్స్ చూసి హార్న్ కొడతావా అన్నట్టుగా కేతిరెడ్డి ఎవరైతే ఉన్నాడో వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే అనుచరులు కొంచెం దురుసుగా మాట్లాడారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. అందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతాం, మేము హార్న్ కొట్టింది సైడ్ ఇవ్వమని హార్న్ కొట్టి మీరు ఏకంగా దురుసుగా మాట్లాడారని చెప్పేసి రోడ్డు పైన బైఠాయించి కూడా నిరసనకు దిగినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే ఆ కేతిరెడ్డి వెహికల్ ని ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ యాదవ్ మనిషి కూడా వెహికల్ ఎక్కి కూడా నిరసన చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు దురుసుగా వెహికల్ ని అట్లాగే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడం, ఆయన కింద పడడం, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఇది చిలికి గాలివాన్లు. ఎందుకంటే మాటల యుద్ధం కాస్త దాడులకు దిగే పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో అప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా మరొక ముందుకు వెళ్లకుండా, ఎందుకంటే దాడులు లేదంటే రాళ్ల దాడులు కావచ్చు ఇటువంటివి ఏవి జరగకుండా ఉండేందుకు ఆర్ల శ్రీనివాసులు అడిషనల్ ఎస్పీ ఇప్పటికే స్పాట్ లోనే ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ మొత్తం అంతా ఎవరైతే ఉన్నారో ఇటు వైసీపీ నాయకుల్ని కావచ్చు, ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను కావచ్చు, మొత్తం అందరినీ ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకైతే అడిషనల్ ఎస్పీ పూర్తిగా అక్కడ తన పోలీసుల బలగాలతో అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్ రైట్. ధర్మవరంలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ ఎన్డీఏ కూటమి నేతల మధ్య ఘర్షణ జరిగింది. అనుచరులను పరామర్శించేందుకు సబ్ జైలుకు వచ్చారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. రోడ్డుపై ఉన్న కేతిరెడ్డి వాహనం విషయంలో గొడవ జరిగింది. బీజేపీ నేతలను దూషించారు కేతిరెడ్డి డ్రైవర్. రోడ్డుపై బైఠాయించారు బీజేపీ, టీడీపీ నేతలు. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా పరస్పరం తోపులాట చోటు చేసుకుంది.